ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు ఇద్దరు వ్యక్తులు కారణమని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మందకృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. మీకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కులాల కొట్లాటలో వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడ్డ కులాలు, దేవాలయాలు కూడా అడుగుపెట్టనివని పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అని జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది. అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి, అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను స్పీచ్ని అంటే మా జనసేన అభిప్రాయాన్ని తెలియజేస్తాను. అధ్యక్ష, గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాల మాదిగ ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని. అధ్యక్ష, వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు, చాలా కీలకమైన వ్యక్తి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు, కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను అంటే ఎక్కువ శాతం తీసుకోవడం కాదు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. అధ్యక్ష, ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం. అధ్యక్ష.